హలో అండి అందరికీ. సో ఈరోజు నేను గోల్డ్ జ్యువెలరీ బ్లాగ్ చేస్తున్నాను. సో నేను మొన్న ఒక చిన్న ఫంక్షన్ ఉండింది. సో ఆ రోజు ఒక జ్యువెలరీ వేసుకున్నాను, నెక్ చోకర్. సో దాని డీటెయిల్స్ చాలా మంది అడిగారు, ఎన్ని గ్రామ్స్, ఎంత వెయిట్, ఎక్కడ తీసుకున్నారు అని అంత డీటెయిల్స్. సో మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి జ్యువెలరీ బ్లాగ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న జ్యువెలరీ వచ్చి నెక్ చౌకర్ ఇది. సో ఇది 2023 ఆగస్ట్లో తీసుకున్నాను. నేను మా కజిన్ మ్యారేజ్కి తీసుకున్నాను, తేజు ఇచ్చాడు. సో నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ జ్యువెలరీ నాకున్న వాటిల్లో, నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో దీని డీటెయిల్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఏం ఖజానా అని చెప్పి బాక్స్ జిఆర్టీ ఉందన్న. మొన్న ఈ జ్యువెలరీ లాకర్ నుంచి వచ్చినప్పుడు మా వారు బాక్స్ తీసుకొని రాలా, ఈ బాక్స్లో పెట్టుకొని వచ్చేసారు. అందువల్ల దీంట్లోనే పెట్టి చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జ్యువెలరీ. సో దీని ఓవరాల్ వెయిట్, ఈ జ్యువెలరీ వెయిట్ అంతా వచ్చి 44 గ్రామ్స్ పడింది నాకు, అంటే 43 to 44 గ్రామ్స్ పడింది. సో దీంట్లో ఏంటి అంటే మనకి మీ స్టోన్స్, రూబీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ స్టోన్స్, రూబీస్, గ్రీన్, రెడ్, వైట్. సో దీని యొక్క వెయిట్ సపరేట్, మనకి గోల్డ్ వెయిట్ సపరేటు. ఓవరాల్ 44, దాంట్లో వచ్చి 7 గ్రామ్స్ వచ్చి ఈ రూబీస్, స్టోన్స్ వెయిట్. రిమైనింగ్ 37 గ్రామ్స్ వచ్చి గోల్డ్ వెయిట్. ఈ చైన్తో కలిపే 44 గ్రామ్స్ అండి. మళ్ళీ సపరేట్గా నేనేమి ఇది తీసుకోలేదు, దానికి వచ్చిందే నా నెక్కి సరిపోయింది. సో అలానే తీసుకున్నాను నేను డైరెక్ట్గా. సో దీని యొక్క కాస్ట్ వచ్చి నేను 2023లో తీసుకున్నప్పుడు 2,42,000 సంథింగ్ అలా పడింది నాకు, 2,42,000 అలాగా. సో ఇప్పుడు ఇంకా కాస్ట్ మనకి గ్రామ్ వెయిట్ 9,000 ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ యొక్క వెయిట్కి వచ్చి అరౌండ్ 3+ ఉంటుంది ఇప్పుడు కొనుక్కుంటే మనము. సో నేను తీసుకున్నప్పుడు 2,40,000 పడింది. సో ఒకసారి ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ లింక్స్ దీనికి వచ్చిందే, నేను సపరేట్గా ఏం మళ్ళీ అటాచ్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇవంతా రూబీస్, రెడ్ కలరు, గ్రీన్ కలర్లో, వైట్ కలర్లో అంతా స్టోన్స్, రూబీస్ వచ్చాయి. సో ఇవి రావడం వల్లే దీని యొక్క లుక్ అనేది వచ్చిందని నా ఫీలింగ్. గ్రీన్ రూబీ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు లక్ష్మీదేవి, మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ లక్ష్మీదేవి అమ్మవారు, రెడ్ లక్ష్మీదేవి అమ్మవారు. అంటే ఆల్టర్నేట్గా రూబీస్ కలర్స్ చేంజ్ అయ్యాయి, కానీ స్టాండర్డ్గా లక్ష్మీదేవి అమ్మవార్లు అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చిన్న పర్ల్, ఇవంతా ఈ పర్ల్స్ కూడా చూడండి, వైట్, గ్రీన్, నెక్స్ట్ వచ్చి ప్యూర్ వైట్, నెక్స్ట్ వచ్చి రెడ్, వైట్. సో ఇలాగా ఇవి కూడా కింద ఈ జూకాలు కూడా మనకి, ఈ పర్ల్స్ కూడా మనకి ఆల్టర్నేట్గా ఇచ్చారు. ఎంత వర్క్ ఉంది తెలుసా దీనికి. మనకు చూడడానికి ఒక చౌకర్ లాగే ఉంది, కానీ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఈ డాలరే దీనికి లుక్ అన్నమాట. దీనికి మెయిన్ ఈ డాలరే లుక్. సో ఈ డాలర్ ఏంటి అంటే లక్ష్మీదేవి అమ్మవారు మొత్తము సేమ్ లైక్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది మనకి ఓవరాల్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. వేసుకుంటే అసలు ఒక పెద్ద హారం వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. లుక్ అంత బాగుంటుంది యాక్చువల్లీ. ఇది నేను డిటాచబుల్గా ఏం తీసుకోలేదు, దీనికి అటాచబుల్లే, మళ్ళీ సపరేట్గా వేరే దానికి యూజ్ చేసేలాగా ఏం లేదు. నేను స్టాండర్డ్గా దీనికి మాత్రమే ఉండేటట్టుగా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి వేసి చూపిస్తాను. ఎక్కువగా ఇది కాలర్ నెక్ బ్లౌజ్కి కానీ ఇప్పుడు ట్రెండ్ కదా, నెక్ మీద ఫుల్ నెక్ ఇలా వేసుకొని పైన ఇలా వేసుకుంటున్నారు ఈ టైప్ జ్యువెలరీస్ అంతా. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్ బ్లౌజెస్ పైన ఇలాంటి హెవీ చోకర్ వేసుకుంటేనే లుక్ బాగుంటుంది మనకి. నాకైతే ఇలా వేసుకోవడం చాలా ఇష్టము. నేను ఇంతవరకు అయితే ఇలా కాలర్ నెక్ మీద వేయలేదు, ఇది నార్మల్గా యూజ్ చేస్తున్నాను. కానీ మీరు కానీ ఇలాంటిది పర్చేస్ చేస్తున్నప్పుడు ఇలా
బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ నెక్గా స్టిచ్ చేయించుకొని వేసుకోండి. హెవీ లుక్, గ్రాండ్, రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇంకేం వేసుకొని అవసరం లేదు. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అవి లాకర్లోనే ఉంది, అవి తీసుకురాలేదు. సో అవి వేసుకుంటే మనం ఈ రెండు చాలు. ఒక మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనకి సెట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని వేసుకుంటే ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఉంటుంది దీని లుక్. మీకు మీ చాయిస్ అండి. మనకి చౌకర్లా కావాలంటే ఈ టైప్ లింక్స్ ఓకే ఎనఫ్ సరిపోతుంది. లేదు నాకు హారం లాగా ఇక్కడ వరకు కావాలి అంటే ఈ లింక్స్ని పెంచుకోండి. లేదు లింక్స్ మనకి దీన్ని బేరబుల్ చేయలేదు అంటే, దీన్ని గట్టిగా పట్టుకోలేదు, తెగిపోతుంది ఈ చైన్స్ అంటే మాత్రం ఈ వెయిట్కి మీరు థ్రెడ్ కూడా పెట్టుకోండి, అది మీ ఆప్షనల్. నాకు థ్రెడ్ పెట్టుకుంటే నచ్చదు. నేను ఇలా గోల్డ్ చైన్ లింక్స్ లాగా పెట్టుకొనే వేసుకుంటాను నా జ్యువెలరీ అన్నిటికీ నేను. సో ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే నా జ్యువెలరీస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ జ్యువెలరీ నాకు ఇది. యాక్చువల్లీ తేజు నాకు తీసిన జ్యువెలరీస్ అంతా నాకు ఇష్టమే, కానీ ఇదైతే నేను చాలా స్పెషల్ అన్నమాట. ఇది నేను అసలు ఆ రోజు ఇది తీసుకుంటానా లేదా అనే డైలమాలో ఉన్నా, కానీ ఫైనల్గా ఇదే సెట్ అయింది. ఫస్ట్ వెళ్ళి చూసిందే ఇది, కానీ ఇదే నచ్చేసింది. రిమైనింగ్ ఒక 20 చూసుంటాను ఈ టైపు, ఇంకా ఏదైనా బెటర్గా తీసుకుందామని. కానీ ఫస్ట్ ఆప్షనే నాకు బెస్ట్ జోకర్ లాగా సెట్ అయిపోయింది. సో ఇది దీని యొక్క ఈ చౌకర్ యొక్క డీటెయిలింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏదైనా జ్యువెలరీ వ్లాగ్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి, నేను చేస్తాను. సో బాయ్ బాయ్.